మందిరానికి వచ్చిన నీవు ఎక్కడే గాని ఏదో ఆనవాయితీ ప్రకారంగా మందిరాన్ని రాకూడదు. మందిరానికి జీవము కలిగిన దేవుని ఆరాధించటానికి నువ్వు రావాలి. జీవము కలిగిన దేవుని ఆరాధించడానికి వచ్చినప్పుడు ఎలా ఉండాలంటే, నీ మనస్సులో ఏ విధమైన సమస్యలున్నా, ఏ విధమైన తలంపులున్నా, ఏ విధమైన ఆలోచనలున్నా, నీ పరిస్థితి ఎలాగున్నా, నువ్వు దేవుని మందిరము బయటని వాటన్ని విడిచిపెట్టి దేవుని ఆరాధించటానికి, దేవుని స్తుతించటానికి, శ్రద్ధగా వాక్యం వినటానికి నువ్వు ఆసక్తితో నువ్వు దేవుని మందిరము లోపల అడుగు పెట్టడం ఎప్పుడైతే నేర్చుకుంటావో, దేవుని సన్నిధిలో ఎప్పుడైతే నిలబడతావో, మనసారా నువ్వు ఆయన్ని ఆరాధిస్తావు. అప్పుడు ఆ సమస్యలన్నింటినీ జయించగలిగిన అభిషేకమును పొందుకుంటావు. హల్లెలూయా. నీ మనసులో ఏవేవో తలంపులు, ఏవేవో సమస్యలు రన్ చేసుకుంటూ, ఏవేవో పరిస్థితులు ప్రభావాలు పెట్టుకొని దేవుని మందిరంలోనికి వచ్చి ఎక్కడెక్కడో ఆలోచన చేస్తా ఉంటే, వాటిని జయించగలిగిన అభిషేకాన్ని నువ్వు మిస్ అయిపోతావు. దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఒక పని, దేవుని మందిరానికి వచ్చినాము. ఎందుకు వచ్చాము? దేవుని ఆరాధించడానికి, వాక్యమును శ్రద్ధగా వినడానికి వచ్చాం. మరి వాక్యమును శ్రద్ధ వినడానికి, ఆరాధించడానికి వచ్చినప్పుడు వాటి మీదనే నువ్వు మనసు ఉంచాలి. ఇంకా వేటి వైపు నువ్వు ఉండకూడదు. ఎప్పుడైతే ఈ క్రమబద్ధీకరణంగా దేవుని మందిరములో నువ్వు ఉండడం నేర్చుకుంటావో, ఖచ్చితంగా దేవుని అద్భుత కార్యాలు నువ్వు జరగడం, నీ జీవితంలో అనుభవించడం నువ్వు ప్రారంభిస్తావు. హల్లెలూయా. ఏదో వచ్చామన్నా, వెళ్ళిపోతున్నాం, జరిగింది, ఇవన్నీ కాదండి. దేవుని మందిరానికి వచ్చిన నీవు దేవుని సన్నిధిలో ఆయనను పూర్ణ మనస్సుతో వెతకాలి. చదువు 4:29 ద్వితీయోపదేశకాండం, డిటర్మనీ 4:29. త్వరగా చదవాలా. ద్వితీయోపదేశకాండం 4:29. చూడండి, దేవుని వెతికేటప్పుడు ఎలా ఉండాలి? మీ దేవుడైన యెహోవాను మీరు వెతికిన ఎడల నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను వెదకున్నప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. చాలు. ఏమంటాడు మరదమ్మా? నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను వెదకున్నప్పుడు చాలు. నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను వెతికినప్పుడు ఆయన నీకు దొరుకుతాడు. ఖచ్చితంగా. దేవుని మందిరానికి వచ్చేదే నువ్వు ఆరాధించడానికి, దేవుని స్తుతించడానికి వచ్చినప్పుడు నువ్వు బయట నీ సమస్యలు ఏమని అదే మనసుతో లోపల పెట్టుకుంటే నీకే ఫలం ఉండదు. దేవుని మందిరంలోనికి వచ్చినాక వాక్యం మీద శ్రద్ధ పెట్టుకోవాలి. రెండవదిగా ఫస్ట్ నువ్వు దేవుని ఆరాధించాలి, నిన్ను మైమార్చాలా, నీ సమస్యలను విడిచిపెట్టాలా, నీ పరిస్థితులను విడిచిపెట్టాలా. ప్రభా, ఇదిగో నీ సన్నిధిలో నేనున్నానయ్యా, ఇదిగో నీ సన్నిధిలో నేనున్నాను చెప్పాల్సిన మాట. ఇదిగో నీ సన్నిధిలో నేనున్నాను యేసయ్యా అని నువ్వు చెప్పవలసిన మాట ఇది. నీ సన్నిధిలో నేనున్నాను యేసయ్యా అని నువ్వు ఎప్పుడైతే చెప్పి నిలబడతావో, ఆయన నీకు సమస్తమును తన శక్తి ద్వారా బలమును ప్రసాదింపజేస్తాడు. ఆయన కృపను నీకు ఇస్తాడు. ఎప్పుడైతే వాటిని పొందుకుంటావో, నీ సమస్యలన్నిటి మీద నువ్వు పోరాడి విజయాన్ని సంపాదించుకుంటావు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునాన్ని మహిమపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డారా, దేవుని సన్నిధానంలో ఏదో వెళ్ళాం వచ్చామన్నట్టు కాదు, కానీ ఒక భక్తి శ్రద్ధతో నువ్వు రావాలి. నువ్వు ఇంటి దగ్గర నుండి ఏ ఉద్దేశంతో దేవుని మందిరానికి వస్తున్నావో వాటన్నిటినీ నీ మనసులో నీ సమస్యలు, నీ అవసరాలను కొద్దిగా పక్కన పెట్టి, ప్రభా గడిచిన వారం అంతా కాపాడు, ఇదిగో హియర్ am I, నీ సన్నిధిలో నేనున్నాను, నీ సన్నిధిలో నేనున్నాను యేసయ్యా, నీ సన్నిధిలో నేనున్నాను, నేను నీ కోసం నిలబడి ఉన్నాను, ఇదిగో ప్రభా నీ చిత్తం కోసం నేను ఎదురు చూస్తున్నానని ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో ఇలా నిలబడతావో, అప్పుడు ఆయన నీ యొక్క జీవితంలోనికి తన ప్రభావ మహిమతో దిగి రావడం ప్రారంభిస్తాడు. నేను నీ సన్నిధిలో ఉన్నానని చెప్పు అంతే. నీ సమస్య కాదు, నీ పరిస్థితులు కాదు, ఇదిగో నీ సన్నిధిలో నేనున్నాను యేసయ్యా, నీ సన్నిధిలో నేనున్నాను, నీ సన్నిధిలో నేనున్నాను, నా జీవితం నీ చేతులకు అప్పచెప్తాను. హియర్ am I, నేను నీ సన్నిధిలో ఉన్నాను, నువ్వు ఏం చేయాలని అది చేయి ప్రభా, ఇలా నువ్వు కొనసాగించాలి. ఇవన్నీ ఏంటంటే జాగ్రత్తగా నీకు సిమిలర్గా ఉండవలసిన లక్షణాలు. ఇవి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆదివారమునకు నువ్వు వచ్చిన ఉద్దేశము ఏమవుతుంది? సంపూర్ణముగా నెరవేర్చబడుతుంది.
నేను బాధపడుతున్నా, నా సమస్యలు, నా దుఃఖం అని ఏడ్చుకుంటా నువ్వు నిలబడితే ఏ ఫలం లే. నువ్వు మందిరానికి వచ్చేది ఎందుకు? పొందుకొనడానికా? కాదా? సంతోషం పొందుకోవాలి, సమాధానం పొందుకోవాలి, దేవుని శక్తితో నింపబడడానికి వస్తున్నావు, అవునా కదా? మరి దేవుని మందిరానికి వచ్చి నువ్వు ఏదేదో ఆలోచన చేసి ఏవేవో మనసులో పెట్టుకుంటే కాదు. ఇదిగో ప్రభా, నిన్ను ఆరాధించుటకు నేను వస్తాను, నేను నీ సన్నిధిలో ఉన్నాను, హియర్ ఐ యామ్. ఇదిగో ప్రభా, నేను నీ సన్నిధిలో, హియర్ ఐ యామ్, హియర్ ఐ యామ్, హియర్ ఐ యామ్. ఇదిగో నేనున్నాను ఇక్కడ, హియర్ ఐ యామ్. ఇదిగో నేనున్నాను యేసయ్య ఇక్కడ. నన్ను నీ యొక్క ప్రభావంతో ఎంత శక్తితో నింపాలి, నాకు అది శక్తితో నింపాయా, నీ కోసం నేను ఎదురు చూస్తున్నా, నీ యొక్క అభిషేకం కోసం నేను ఎదురు చూస్తున్నా ప్రభా, నీ యొక్క కార్యముల కోసం నేను ఎదురు చూస్తున్నాను. రండి ప్రభా నా జీవితం, పరిశుద్ధాత్ముడా నాలో నీరొచ్చి చేయవలసిన కార్యాన్ని మీరు జరిగించండి. ఇదిగో నేనున్నాను సార్. ఎప్పుడైతే ఈ టైప్ ఆఫ్గా నువ్వు దేవునితో నిలబడి మాట్లాడతావో ఆయన ప్రభావం నీ మీదకి దిగి రావడం ప్రారంభించబడుతుంది, ఆయన శక్తి నీలోనికి రావడం ప్రారంభించబడుతుంది. నువ్వు ఒక విషయం చెప్తానండి, యేసయ్య కావాలన్నా నీ సమస్యలు తీరాలన్నా? చెప్పండి. యేసయ్య కావాలన్నా నీ సమస్యలు తీరాలన్నా? యేసయ్య కావాలన్నా? యేసయ్య కావాలనుకున్న వాళ్ళ చేతులు పైకి ఎత్తండి. రైట్, యేసయ్య కావాలి అంటే నువ్వు వచ్చి మోకరించి సోదరు తండ్రి నాకు కావాలి ప్రభా, అది ప్రభా, ఇది ప్రభా అనేదానికంటే, ప్రభా నేనున్నాను నీ సన్నిధిలో, నీ సన్నిధిలో, నా కోసం నువ్వు రా అని నువ్వు ఎప్పుడైతే చెప్తావో ఆయన ప్రభావ మహిమతో నీ మీదకి దిగి వస్తాడు. ఆయన వచ్చాడంటే సమృద్ధి నీలోనికి వస్తుంది, ఆయన వచ్చాడంటే ఆరోగ్యం నీలోనికి వస్తుంది, ఆయన వచ్చాడంటే ప్రతి సమస్యకు పరిష్కారం ఆయనే వచ్చి నీలో నిలబడతాడు. హల్లెలూయా. ఐఎమ్ హియర్, హియర్ ఐఎమ్ హియర్. ఇదిగో నీ దగ్గర ఉంది. ఎప్పుడైతే ఈ రీతిగా నీ జీవితాన్ని మందిరంలోకి వచ్చి ఆయన సన్నిధిలో నువ్వు ఉండడం నేర్చుకుంటావో నీ జీవితంలో మార్పులు జరగడం ప్రారంభించబడతాయి. హల్లెలూయా. దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేయమాకండి. దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం. మీరు ఇంకొక గొప్ప అద్భుత కార్యాలు మీ జీవితంలో మీరు చూడాలి అంటే, మీ జీవితంలో ఒక అద్భుత కార్యాలు మీరు చూడాలి అంటే ఒక్కటే చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 7వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 7వ వచనం చదవమ్మా. మీకు దేవుని వాక్యమును బోధించి మీ పైన నాయకుడుగా ఉన్నవారు జ్ఞాపకం చేసుకోండి, వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. యేసు క్రీస్తు నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో దేవుని కార్యమును చూడాలి అంటే దైవ జనుని ప్రవర్తన ఫలమును తలంచాలి. హల్లెలూయా. అనాయింటింగ్ నీలో పని చేయబడాలంటే దైవ జనుడు చెప్తున్న మాటకు విధేయత చూపించాలి. దైవ జనుడు మీకు బోధిస్తున్నా, చదవమా, దైవ జనుడు మీకు దేవుని వాక్యమును బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. దేవుని కార్యాలను అనుభవించాలి, నీ జీవితంలో జరగాలంటే మీ పైన ఉన్న నాయకులను మీరు జ్ఞాపకం చేసుకోవాలి. మీకు వాక్యము బోధించే దైవ జనులు జ్ఞాపకం చేసుకోవాలి. ఆ దైవ జనులు ఎప్పుడైతే మీరు జ్ఞాపకం చేసుకోవడం ప్రారంభిస్తారో మీరు ఆ దైవ జనుని ప్రవర్తన ఫలమును కూడా తలంచడం ప్రారంభించుతారు. హల్లెలూయా, హల్లెలూయా. దైవజనుని ప్రవర్తన ఫలమును మీరు ఎప్పుడైతే తలంచి ఆయన విశ్వాసాన్ని మీరు ఎప్పుడైతే అనుసరిస్తారో నిశ్చయముగా దేవుని కార్యాలు మీ జీవితంలో జరగడం ప్రారంభించబడతాయి. హల్లెలూయా. ఎందుకు ఈరోజు మనం ఫలించబడలేకపోతున్నాం? ఎందుకు దేవుని కార్యాలు మనం చూడలేకపోతున్నాం? కారణం ఏమిటంటే మీకు బోధిస్తున్న దైవజనుని జ్ఞాపకం చేసుకోవడం లే.
మీ దైవజనుడు ఏం బోధిస్తున్నాడో, మీ దైవజనుడు మిమ్మల్ని ఏ రీతిగా నడిపిస్తున్నాడో ఆ నడిపింపుకు మీరు సబ్మిషన్ చేసుకొని ఉంటే ఆ దైవజనుడి మీద ఉన్న అభిషేకం మీ మీద కూడా నడవడం, మీ మీదకి ట్రాన్స్ఫర్ అవ్వడం ప్రారంభించబడుతుంది. దైవజనుడిలో ఉన్న ప్రతి ఫలము మీరు ఫలించడం ప్రారంభిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. దైవజనుడు ఏ రీతిగా ఆశీర్వాదములు మోసుకొని వస్తున్నాడో, దైవజనుడు ఏ అభిషేకాన్ని క్యారీ చేసుకొని వస్తున్నాడో అదే అభిషేకాన్ని మీరు తలంచుకొని జ్ఞాపకము చేసుకొని ఆ విశ్వాసాన్ని అనుసరించడం ప్రారంభిస్తే the same anointing carry upon you. అదే అభిషేకం నీ తల మీద నీలోనికి రావడం ప్రారంభించబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చూడండి. త్వరగా హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ప్రతి ప్రధాన యాజకుడు మనుషులలో నుండి ఏర్పరచబడిన వాడై పాపముల కొరకు అర్పణలను బలులను అర్పించుటకు దేవుని విషయమై కార్యములు జరిగించుటకై మనుషుల నిమిత్తం నియమించబడిన వ్యక్తి ఎవరు? ప్రధాన యాజకుడు, సేవకుడు, బోధించే వ్యక్తి, ప్రీస్ట్, హై ప్రీస్ట్ అంటారు ఇంగ్లీష్ లో. ప్రధాన యాజకుడు, ఏర్పరచబడిన వాడు, దేవుని చేత పిలుపు పొందిన వ్యక్తి దైవజనుడు. మరి ఆ దైవజనుడు ఏదైతే మీకు బోధిస్తున్నాడో అది మీరు జ్ఞాపకము తెచ్చుకొని దైవజనుని ప్రవర్తన ఫలమును మీరు తలంచుకొని ఆ విశ్వాసాన్ని ఎప్పుడైతే మీరు అనుసరిస్తారో దేవుని కార్యములు బలంగా మీరు అనుభవిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు సంఘములో దైవజను నిలబెట్టి మాట్లాడే విధానం, దేవుడు దైవజను నిలబెట్టి నడిపించుకొని వాడుకునే విధానాన్ని మీరు గమనించాలి. దేవుని సన్నిధానాన్ని ఎప్పుడైతే నువ్వు నిర్లక్ష్యం చేస్తావో దేవుని యొద్ద నుండి ఏ కార్యాన్ని తీసుకోలేవు. దైవజనుడు ఈ మాట చెప్పాడంటే ఆ మాట ప్రకారం వెళ్ళాలి. దేవుని సన్నిధి నువ్వు ఎప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. నువ్వు ఎలాగైనా నీకు ప్రతికూల పరిస్థితి అయినా నేను మందిరానికి వెళ్ళాలన్న ధ్యేయముతో నువ్వు అడుగు బయటికి వేస్తే దేవుడే తన దూతలు పంపించి క్షేమంగా నేను మందిరంలో తీసుకొచ్చి నిలబెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వివాహానికి వెళ్తున్నాము, ఒక ఫంక్షన్కి వెళ్తున్నాము అంటే ఎంత సిద్ధపాటుగా ఉంటామండి. ఒక వ్యక్తి ఫంక్షన్ సిద్ధపాటు చేసినాడు అంటే ఖచ్చితంగా ఆ ఫంక్షన్కి వచ్చే వ్యక్తులు, పెళ్లికి వెళ్ళాం, ఇప్పుడు ఆడపెళ్లి వాళ్ళు ఉన్నారు అనుకోండి, ఫర్ సపోజ్ ఆడపెళ్లి వాళ్ళు మగ పెళ్లి వాళ్ళ దగ్గరికి, మగ పెళ్లి జరిగే ఇంటి దగ్గరికి వెళ్ళాలి. మీ ఇష్టం వచ్చారు రాండి అని చెప్పిపోతారా? వాళ్ళు ఏం చేస్తారు? ఒక వాహనం సిద్ధపాటు చేసి వారికి భోజనం రెడీ చేసుకొని వాళ్ళని జాగ్రత్తగా చూసుకొని వాళ్ళకి క్షేమంగా తీసుకెళ్ళి పెళ్లి మంటపం తీసుకెళ్ళి పెళ్లి జరిగిన తర్వాత మళ్ళీ క్షేమంగా మరి వారి గమ్యానికి అంటే మళ్ళీ పెళ్లి కూతురు ఊరు చేరేంత వరకు. అందుకే రాసింటారు 6వ తేదీ పెళ్ళి అనుకో, 6వ తేదీ పెళ్లి అనుకుంటే 5వ తేదీ సాయంత్రం మీరు అందరూ మా గ్రామం చేరవలేరు అని రాసింటారు. ఏం బాబన్నా, అవునా కదా? ఎందుకు? మీరు అందరూ సాయంత్రం వచ్చే మిమ్మల్ని అందరూ మేము తీసుకొని పోతామని. హల్లెలూయా. మరి అందరు తీసుకోపోతామని చెప్పినప్పుడు మరి ఒక ఫంక్షన్ తీసుకెళ్తేనే ఆ రకంగా ఉంటే మరి దేవుని మందిరానికి బయలుదేరినప్పుడు దేవుడు మిమ్మల్ని క్షేమంగా తీసుకురాకుండా ఆపుతాడా? నాకు అది కావాలా, నాకు ఇది కావాలా, నాకు అట్ట కావాలా. నువ్వు పెళ్లికి పోయిన తర్వాత వాడు పెట్టిందా నెక్కి నోరు మోసుకొని పోవాలి, అవునా కదా? చెప్పండ్రా. వాళ్ళు కారు పెడితే కారు ఎక్కాలి, బస్సు పెడితే బస్సు ఎక్కాలి, ట్రాక్టర్ పెడితే ట్రాక్టర్, ఎద్దులు బండి పెట్టి ఎద్దులు బండి ఎక్కాల్సింది. ఏం పెడితే అది ఎక్కాలా. ఎక్కనంటే నీ ఇష్టం వచ్చి అడుగు అంటారు వాళ్ళు. ఏం చేయలేరు, అవునా కదా? చెప్పండ్రా. అంతే కదా? నేను కారులో పోతానంటే పో, కారు తీసుకొని పో, నువ్వే ఎవరు వద్దని ఏమనలేరు వాళ్ళు. కానీ దేవుని సన్నిధానానికి, సర్వోన్నతమైన దేవుని యొక్క వాక్యం వినటానికి నువ్వు వచ్చేటప్పుడు ఖచ్చితంగా నువ్వు ఆయన యందు విశ్వాసంతో బయలుదేరితే ఆయనే నేను గమ్యానికి చేర్చాడు. చేర్చడమే గాక నీ ఆత్మకు కావలసిన మాటలను, అభిషేకాన్ని దేవుడిచ్చి మరలా ఆయనే మిమ్మల్ని క్షేమంగా ఇంటికి చేర్చాడు. ఇది చాలా ప్రాముఖ్యం. మనము చర్చికి ఎట్లా వెళ్ళాలా? నువ్వు దేవుని మందిరానికి వచ్చి బోధ వింటే కదా. అక్కడ ఏమంటున్నాడు? చదువు, మా మరల చదువు 7వ వచనం.
మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రవర్తన ఫలమును మీ దైవజనుని మీరు ఫాలో అవ్వాలంతే. అది అనాయింటింగ్ మీలో రెట్టింపు కావాలి అంటే మీ దైవజనుని మీరు ఫాలో కావాలి. మీరు ఫలము ఫలించాలంటే మీ దైవజనుని ఫాలో కావాలి. అన్నా దైవజనుడు కాదు దేవుని కదా అన్న అంటే ఓకే, రైట్. దైవజనుడు ఎవరిని ఫాలో అవుతున్నాడు? మరి దేవుడిచ్చిన ఇన్స్ట్రక్షన్సే కదా సంఘంలో చెప్పేది. దేవుని దగ్గర నుంచి తీసుకొనే కదా ప్రత్యక్ష సంఘంలో చెప్పేది దైవజనుడు. మరి వాళ్ళని మీరు జ్ఞాపకం చేసుకో. ఎందుకంటే దేవుడు ఏదో మాట పరంగా చెప్పి వదిలేయడు, ఆయన ప్రాక్టికల్ గా చూపిస్తాడు. నేను మీకు చెప్తున్నా, నేను చేసే ప్రతిదీ నేను అనుభవించి నేను రుచి చూసి మీకు బోధిస్తా ఉన్నా. అవునా కదా? నాకు తెలియదు నేను తెలుసుకొని దాంట్లో ఏముందో ఎత్తు లోతు నేను తెలుసుకొని దాన్ని దేవుని దగ్గర కనిపెట్టుకొని దాని సత్యం తెలుసుకొని ఆ ప్రత్యక్షతను తీసుకొని వచ్చి మీకు బోధిస్తా ఉన్నా. మీరు ఎప్పుడైతే ఆ మాటకు లోబడి మీరు వెళ్తారో దేవుని కార్యాలనేది మీరు చూడడం ప్రారంభిస్తారు. గత వారం మనం వాక్యం విన్నాం. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, ఆ వినుట యేసుని క్రీస్తు గురించిన మాట ద్వారా కలుగును. క్రీస్తుని గురించి యేసు క్రీస్తు గురించిన మాట ద్వారా కలుగును అంటే మరి విశ్వాసం మనలోనికి రావాలి అంటే మీరు మాట వినాలి. మాట వినాలంటే దేవుని మందిరానికి రావాలా. దేవుని మందిరానికి వచ్చి నీతో మాట్లాడంటే దైవజనుడు అక్కడ నిలబడాలా. అర్థమైందా? దైవజనుడు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాను మీకు ఒకటే చెప్తున్నాను, దేవుని యొక్క మాటలు చాలా శ్రద్ధగా వినాలి. ఇప్పుడు ఫలానా ప్లేస్ లో బంగారు దొరుకుతుంది అంటే ఏం చేస్తారు? నేను పోయి అక్కడ బంగారు దొరుకుతుంది అని నేను అక్కడ పోయి బంగారు దొరికించుకొని లేకపోతే ఒక వజ్రాన్ని దొరికించుకొని తీసుకొని వచ్చి బాబన్నాడు బంగారు దొరుకుతుంది అంటే ఇంటికాడ కూర్చుంటా? చెప్పు అన్నా ఒక్క చిన్న మాట, ఆడికి పోయి బంగారు దొరుకుతుందంటే ఒక 5,000 ఖర్చు అవుతుంది. ఏం చేద్దాం? హల్లెలూయా, ఖచ్చితం కదా? ఏం డేవిడ్ బాల్ అసలు కష్టాలు ఉన్నా నువ్వు ప్రమాణం చెప్ప ఇప్పుడే పోతాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చెప్పాను ఆ మాట, ఇదిగో అక్కడ బంగారు దొరుకుతుంది అయితే 5,000 రూపాయలు ఖర్చు అవుతుంది అని చెప్పినప్పుడు ఖచ్చితంగా ఇన్న వాళ్ళు ఏం చేస్తారు? పరిగెడతారు. అవునా కదా? ఎందుకంటే నేను మీకు వజ్రాన్ని తీసుకొచ్చి చూపిదిగో నాకు వజ్రం దొరికింది నాకు అని మీకు ప్రూఫ్ చూపించారు. అప్పుడు మీరేం చేస్తారు? ఖచ్చితంగా పోతారు. అవునా కదా? అలాగే దేవుని సన్నిధిలో వాక్య ప్రకారంగా నేను నడిచి ఆ వాక్యం వెనక ఉన్న ఆ ఫలము నేను అనుభవించి పొందుకొని మీకు బోధిస్తా ఉన్నాను. మీరు ఎప్పుడైతే ఆ మాటలను మీరు తీసుకొని దైవజనుడు చెప్పే బోధ ప్రకారంగా వాక్య ప్రకారంగా మీరు నడుస్తారో మీరు ఆత్మయందు ఫలము ఫలిస్తారు, శరీరమందు ఫలం ఫలించి అన్ని విషయములలో సమృద్ధి గలవారే దేవుని ప్రియ కుమార్తెలుగా పిలువబడి అనేకుల ఆశీర్వాదములకు మాదిరికరముగా మీరు మార్చబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. నేనేం ఫలించకుండా ఏమి తీసుకోకుండా మీకు వచ్చి ఏదో మీ కహాని కథలు చెప్పి వెళ్ళిపోయినానంటే మీరు అట్లే ఉంటారు, నేను అట్లే ఉంటాను. ఎప్పుడైతే నేను రుచి చూసి మీకు బోధిస్తున్నానో ఆ రుచిని మీరు కూడా కనుగొని ఆ రుచి చూడడానికి మీరు ప్రయత్నిస్తారో నిశ్చయంగా దేవుని ఫలమును మీరు ఫలించడం ప్రారంభిస్తారు. హల్లెలూయా. ఆశీర్వాదం, దేవుని కార్యాలు, దేవుని అద్భుతాలు, దేవుని సూచక క్రియలు, దేవుని ఉన్నతమైన మహిమ కలిగిన కార్యాలు మీరు అనుభవిస్తారు. దేవుని నామానికి మహిమ. ఎలా ఉండాలి? పౌలు గారు అంటున్నారు, పౌలు గారి భాషలో సేవకుని గురించి దేవుడు పౌలు గారు చదువుతాం గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. ఫాలో, మీరు మీ దైవజనుని అనుసరించండి, మీ దైవజనుని విశ్వాసాన్ని అనుసరించండి, మీ దైవజనుని యొక్క విశ్వాసాన్ని అనుసరించండి.
మీ దైవజనుడు నడవడిక ప్రవర్తనను మీరు జాగ్రత్తగా తలంచండి. ఏ రీతిగా మా దైవజనుడు ప్రార్థన చేస్తున్నాడా, ఏ రీతిగా ఈ కార్యాలు జరుగుతున్నాయా, ఏ రీతిగా ఈ ఔషధాలు ఎలా తీర్చబడుతున్నాయి, హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అని మీరు ఎప్పుడైతే లోతుకు తలంచడం, జ్ఞాపకం చేసుకోవడం ప్రారంభిస్తారో మీ జీవితాల్లో దేవుని అద్భుత కార్యాలు అనుభవించడం ప్రారంభిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మధ్య ఫాలో కాండి అంటే నేనేమి డ్రెస్ చేసుకుంటున్నాను, ఏంది ఇంత నాయందు జీవిస్తా ఉన్నాడు. జీవించుచున్నది నేను కాదు, క్రీస్తే నాయందు. చెప్పండి, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. ఈ మాటలు జాగ్రత్తగా గమనించి, ఒక దైవజనుని ప్రవర్తన ఎలా ఉంటుందంటే, సంపూర్ణంగా దేవుని సమర్పించుకోబడితే, క్రీస్తుతో సిలువ వేయబడి, ఆయన దేనికి సిలువ వేయబడ, ఎలా నడిపించబడ్డాడు, ఆయన జీవితాన్ని మాదిరి తీసుకొని బ్రతికినప్పుడు మనము కూడా ఆయన పోలిక చొప్పున మార్చబడతాము. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పోలిక చొప్పున మార్చబడడానికి మనకు సహాయపడే వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుడు. 2 కొరింథియన్ 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17-18 వచనాలు అక్కడ ఉంటది. ప్రభువే ఆత్మ, ప్రభు ఆత్మ ఇక్కడ అక్కడ స్వాతంత్రమును. మనం అందరం ముసుగు లేని ముఖముతో ప్రభువునందు ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందొచ్చు. ప్రభువగు, చెప్పండి అందరు కదా, ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగా మార్చబడుచున్నాము. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఏం చేయాలా? ఆ పోలిక చొప్పున మార్చబడడం అంటే అర్థమైంది. ఆ పోలిక చొప్పున మార్చబడుతున్నామంటే అర్థమైంది అంటే దేవుని స్వారూప్యము మనలోనికి తీసుకొచ్చేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఎప్పుడైతే నువ్వు మందిరానికి వచ్చి శ్రద్ధగా దైవజనుని జ్ఞాపకం చేసుకొని ఆయన ప్రవర్తన ఫలం తలంచి విశ్వాసం అనుసరిస్తావో, దేవుని కార్యము, వాక్య నడిపింపు వారి జీవితాల్లో లెక్కొచ్చి దేవుని అద్భుతాలు జరగడం ప్రారంభించబడతాయి. పౌలు గారు అదే చేశారు. పౌలు గారు అంత అభిషేకంగా క్యారీ చేయడానికి గల కారణం ఏంటి? ఆయనను క్రీస్తును మాదిరిగా పెట్టుకున్నాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకొనుడి అంటాడు. అంటే ఇక్కడ ఈ మాటలని మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి చాలా జాగ్రత్తగా. అంటే దైవజనుడు ఎవరు నడుచుకొని ఎవరిని పోల్చుకొని నడుస్తాడు? క్రీస్తుని పోలి నడుచుకుంటాడు. క్రీస్తు ఇక నేను కాదు నా యందు క్రీస్తు నడుస్తున్నాడు అనే. ఇప్పుడు ఎప్పుడైతే క్రైస్ట్ ఈజ్ ఇన్ మీ, క్రీస్తు మనలో ఉంటాడో, ఆయన మనలోనున్నప్పుడు అనేక జనులకు క్రీస్తు మనలోని కనబడడం ప్రారంభించబడతారు. ఒక మాట చెప్తాం జాగ్రత్తగా, నా వైపు చూడండి జాగ్రత్తగా. ఇప్పుడు మీ ఇంట్లో మీ పక్కనున్నామా అంతవరకు అల్లరిగా బూతులు మాట్లాడుతూ, వంకర మాటలు మాట్లాడుతూ, అసహ్యమైన ప్రవర్తన ఉంది అనుకున్నాం. ఉన్నట్టుండి ఆమెలో ఆ మార్పు వచ్చి, మంచి ప్రవర్తన వచ్చి, మంచి అలవాట్లు వచ్చి, మంచిగా మారితే ఊరుకుంటావా? నువ్వు ఏం చేస్తారు చెప్పండి? పోయి ఆమెను అడుగుతావు, ఎప్పుడో ఒకసారి అడుగుతావు, లేకపోతే ఆమెను చూసి నేర్చుకుంటుంటారు కొంతమంది. చూడు ఆమె మన దాకా అట్లనే ఇప్పుడు ఇంత మారిపోయింది, ఆమెను చూసి నేర్చుకోయే అంటారు. అవునా కాదు? మన వాళ్ళు ఇంటి దగ్గర మాట్లాడుకునే మాటలు. అయితే ఆ వ్యక్తి సడన్ గా మార్పు వచ్చిందంటే ఏం చేస్తారు? ఆ వ్యక్తిలో సడన్ గా మార్పు వచ్చిందనే పోయి అడుగుతారు, ఎలా మార్పు వచ్చింది? ఆ వ్యక్తిలో ఇక ప్రేమ ప్రారంభించబడింది, ఆ వ్యక్తిలో దయ ప్రారంభించబడింది, ఆ వ్యక్తిలో మార్పు వచ్చి, ఆ మార్పును బట్టి ఎందుకు ఇలా అవ్వడానికి గల కారణం ఏమిటి అని చూసినప్పుడు, ఈ వ్యక్తి సర్వోన్నతమైన దేవుణ్ణి అనుసరిస్తా ఉంది. హల్లెలూయా. ఈ వ్యక్తి అంతవరకు కోప్పడింది, ఈ వ్యక్తి అంతవరకు కోప్పడి కొడతా ఉంది, తిట్టేది, బూతులు మాట్లాడి, ఎట్లంటే అట్లా చేసే వ్యక్తి ఇంత గొప్పగా మారిందంటే కారణం క్రీస్తు. అప్పుడు మనసు ఎవరి వైపు తిరుగుతుంది? ఎవరి వైపు తిరుగుతుంది? క్రీస్తు వైపుకి తిరుగుతుంది. వారు నామకార్థంలో ఉన్న వ్యక్తులు కూడా దేవుణ్ణి అనుసరించి నడవటానికి వారు ఇష్టపడతారు. ఎందుకో తెలుసా?
వారి కళ్ళ ముందు ప్రాక్టికల్ నిలబడిపోయింది ఒక వ్యక్తి. ఇవన్నీ జరగాలంటే మందిరానికి వచ్చిన వ్యక్తివి. నేను చెప్పాను పౌలు గారి జీవితం గురించి చెప్తూ మరలా ఈరోజు ఆయన గురించే మాట్లాడుతూ ఉన్నాం. దైవజనుని గురించి మాట్లాడుతున్నాం. దాంట్లో ఒక సాక్ష్యం పౌలు గారి, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను, జీవించుతున్నది నేను కాదు, క్రీస్తే నాయందు జీవిస్తున్నాడు అని మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఆయన ఇంకొక చోట అంటాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోమంటున్నాడు. అంటే వీటన్నిటిని బట్టి నువ్వేం చేయాలా? మీ దైవజనుడిని పూర్తిగా నమ్మి దైవజనుడు ఇచ్చే నడిపింపు దేవుని ద్వారా ఒక ప్రత్యక్షతను తీసుకొని ఏదైతే నడవమని దేవుడు దైవజనునికి చెప్పి ఉంటాడో సంఘానికి చెప్పమని అదే మాటలు మీకు బోధిస్తున్నప్పుడు ఆ మాటలు మీరు గట్టిగా పట్టుకొని నడవడం ప్రారంభించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఫలములు ఫలిస్తారు. 100 మాటలు చెప్తే 2 మాటలు ఫలించి 2 మాటలు విని మిగిలిన 98 మాటలు గాలికి వదిలేసి నేనెందుకు, 10 మాటలు చెప్తే 2 మాటలు 8 మాటలు గాలికి వదిలేసి అన్నా నేను ఎందుకు ఆశీర్వదించబడడం లేదన్నా, నా జీవితంలో ఎందుకన్నా ఈ పరిస్థితులు అంటా ఉంటాను. అది నీ తప్పు, దేవుని కాదు. దేవుడు ఎప్పుడే కానీ నేను శిక్షించాలని కోరుకోవడంలా, ఎప్పుడే కానీ నీకు అనారోగ్యం ఇవ్వాలని కోరుకోవడంలా, ఎప్పుడే కానీ నీకు నిందలు ఇవ్వాలని కోరుకోవడంలా, ఎప్పుడే కానీ నీకు బలహీనతలు ఇవ్వాలని కోరుకోవడంలా. ఆయన ఎప్పుడు ఏం ఆలోచన చేస్తున్నారో తెలుసా? మీ జీవితాలను ఆయన ఆనందమయకరంగా నడిపించాలని అనుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. అసలు ఈ బైబిల్లో దేవుని మాటలు ఎందుకు పొందుపరచబడ్డాయంటే నువ్వు ఎదగడానికే, నీ జీవితం మారడానికే. నువ్వు రాయల్గా బ్రతకాలి, ఆరోగ్యంగా బ్రతకాలి, నీ జీవితము ఒక ఉన్నతమైన ప్రశస్తమైనదిగా ఉండాలని దేవుని ప్రణాళిక అయినది. అయితే ఎందుకు మరలా ఇలా అయిపోతున్నాం అంటే మనం వినే విధానంలో లోపం ఉంది. మందిరానికి వచ్చి పేడ చోను పెట్టి ఎక్కడో వినడం, నిద్రపోవడం, అవుతానేట్టు ఉంటారు, చూస్తానేట్టు ఉంటారు, మనసు ఇంటికాడ తిరుగుతూ ఉంటుంది, పనుల కాడ తిరుగుతుంటే ఎక్కడో పోతుంటారు. ఇలా ఉంటే ఎలా నువ్వు ఫలిస్తావు? ఎలా ఫలిస్తావు? నేను ఒకటే చెప్తున్నాను, క్రీస్తు నీ జీవితంలోకి వచ్చాడు అని ఒకవేళ నువ్వు దేవుని సమీపంగా అయినావంటే నీ జీవితంలో మార్పు ఉండాలి, నీ బ్రతుకులో మార్పు ఉండాలి. నీ జీవితంలో ఎప్పుడైతే మార్పు ఉంటుందో దేవుని అద్భుత కార్యాలు నీ జీవితంలో జరగడం ప్రారంభించబడతాయి. దైవజనుడు చెప్పే మాట గట్టిగా పాటించాలా. ఎంత కష్టమైనా దేవుని మందిరాన్ని విడిచిపెట్టద్దు. నేను ఆల్రెడీ గ్రూప్లో మెసేజ్ కూడా పెట్టాను నేను రాత్రి. దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేసుకోమాకండి. దేవుని మందిరానికి మించి ఏది చూడండి, దేవుని మందిరానికి మించిన ఏ దాన్ని నువ్వు వెళ్ళిపోయినా అది నీ జీవితాన్ని మార్చలేదు. కానీ అన్నిటిని వదిలిపెట్టి దేవుని మందిరానికి నువ్వు సమయాన్ని ఇస్తే ఆ మందిరం నీ జీవితాన్ని మారడం ప్రారంభించబడుతుంది. ఎందుకో తెలుసా? ఆ మందిరంలో జీవాధిపతి అయిన దేవుని వాక్కు దాచబడింది, దేవుని వాక్కు నిలబడి ఉన్నది. ఆ వాక్యముని ఎప్పుడైతే విని నీ జీవితాన్ని మలుచుకుంటావో మార్చబడి. నేను చెప్పాను, నీ జీవితంలో సమస్య జరుగుతూ ఉందంటే నువ్వు వెళ్ళి ఆ సమస్యతో మాట్లాడు. నజరేయుడైన యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను, నా పొలమా, నీవు ఇక నాకు ఫలం ఇవ్వకుండా ఉండే ఆ పరిస్థితులన్నిటి కొట్టివేస్తున్నా, ఖచ్చితంగా నువ్వు నాకు నా ఫలం ఇవ్వాల్సిందే. రోగమా, నా జీవితాన్ని విడిచిపెట్టి వెళ్ళిపో. నా శరీరమా, నా తండ్రి దగ్గర నుంచి ఆరోగ్యాన్ని పొందుకో. ఎప్పుడైతే నువ్వు మాట్లాడుతూ ఉంటావో ఇలాగా, నీ మాట నువ్వు మాట్లాడంగా పలకంగా నీ జీవితంలో దేవుని కార్యాలు రుచి చూడడం ప్రారంభించబడతావు. ఒక్కసారి దేవుని కార్యం రుచి చూడడం ప్రారంభించబడితే నీ జీవితంలో ఇక ఏ విధమైన రోగాలు, ఏ విధమైన బలహీనతలు ఇంకా ఏలుబడి చెయ్యవు. ఆమేన్. జీవించుచున్నది నేను కాదు, క్రీస్తే నాయన. అలా నువ్వు దైవజనుని అనుసరించి నడిపించబడితే, దైవజనుడి ప్రకారం వెళ్తే, దైవజనుడు ఏదైతే పొందుకుంటున్నాడో, దైవజనులోనికి ఏదైతే దిగి వస్తుందో సేమ్ అదే నడిపింపు, అదే కృప నీలోనికి రావడం ప్రారంభించబడుతుంది. హల్లెలూయా. సంఘానికి నాయకునిగా దేవుడు దైవజనుడిని పెట్టాడు. దైవజనుడిని పెట్టినప్పుడు దైవజనుడు ఖచ్చితంగా
ఏదైతే దేవుని దగ్గర కొంతమంది ఉన్నారు పిలుపు దర్శనం లేకుండా వాళ్ళ పైన మనకు అవన్నీ పక్కన పెట్టి మన వరకు చూసుకుందాం, మనకు ఒకటి అనవసరం. దేవుడు నన్ను తన పిలుపుతో పిలిచాడు అని మీరు విశ్వసిస్తే, నమ్మితే, నేను వాక్యానుసారంగా ఎలా నడిపించబడుతున్నాను, ఎలా ఫలించబడుతున్నాను మీరు చూస్తే, మీరు ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. నాలో దేవుని యొక్క అభిషేకము, దేవుని యొక్క నడిపింపు లేకపోతే మీరందరూ ఇక్కడికి వచ్చి కూర్చునే వాళ్ళు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గుర్తు పెట్టుకోవాలి. మరి దైవజనుని దేవుడు అని కొంతమంది ఒకటి పాటిస్తారు, ఒకటి పాటించారు, అట్లా కాదు. 100కి 100 దైవజనుడు నీకు చెప్పిన దాన్ని ఖచ్చితంగా నువ్వు పాటించు. ఆదివారం వాక్యం దేవునితో ఏం మాట్లాడుతున్నాడో దాన్ని విను. దాన్ని ఇంటికి వెళ్ళిన తర్వాత రాసుకున్న దాన్ని మరలా చదివి దానికోసం ప్రార్థన చేసి, ప్రార్థన ఒకటే కాదు, దాని ప్రకారంగా నీ శరీర క్రియలన్నిటిని అణిచివేసి వాక్యానికి నువ్వు అప్పచెప్పుకొని వాక్య ప్రకారంగా నువ్వు నడవాలి. హల్లెలూయా. ఎప్పుడైతే వాక్య ప్రకారంగా నువ్వు నడవడం ప్రారంభించబడతావో, దేవుని అద్భుత కార్యములనే కాదు, దేవుని స్వారూప్యము, దేవుని పోలిక, దేవుని యొద్ద నుండి ప్రతి ఆశీర్వాదం పొందుకుంటావు. హల్లెలూయా. మందిరానికి వచ్చినట్టుగా వెళ్ళిపోతా ఉంటే కాదు, నువ్వు మారాలా. నీ జీవితంలో, నువ్వు నీ గ్రామంలో, నీ కుటుంబంలో నువ్వు వస్తున్నావంటే నీలో అభిషేకం పనిచేసి అభిషేకం నిలబెట్టుకునే రీతిగా నీ ప్రవర్తన ఉండాలా. అలా ఉండాలంటే నీ దైవజనుడే నీకు బోధించే బోధన జ్ఞాపకం తెచ్చుకొని తలంచుకుంటూ నువ్వు కొనసాగి, ఈ వారం ఏం చెప్పాడని ఈ మాటలను తలంచుకుంటూ ఉండాలా. ప్రవర్తన ఫలము దైవజనుడు ఈ మాట నేను చెప్తున్నాను లేదా, నేను వాక్యాన్ని బోధించినప్పుడు ఈ వాక్య ప్రకారం దేవుడు నాకు ఇన్ని కార్యాలు చేశాను మీకు విత్ ప్రూఫ్స్ చూపిస్తున్నాను లేదా, ప్రూఫ్స్ చూపిస్తూ బ్రతుకుతా ఉన్నాను, ప్రూఫ్స్ చూపిస్తూ సేవ చేస్తా ఉన్నాను. మరి మీరేం చేయాలా? మీరు ఖచ్చితంగా ఆ మాటలను గట్టిగా పట్టుకొని, నా దైవజనుని జీవితంలో జరిగినది నా జీవితంలో ఎందుకు జరగదని చెప్పి నువ్వు గట్టిగా పట్టుకొని ప్రార్థన చేయడం మొదలు పెడితే, ఆ మాటల ప్రకారంగా నువ్వు నడవడం మొదలు పెడితే, దేవుని అద్భుత కార్యాలు ఇలా జరగడం ప్రారంభించబడతాయి. ఒక అసాధారణమైన జీవితాన్ని జీవిస్తావు. ఒక అసాధారణమైన బ్రతుకు నీళ్ళనికి వచ్చి నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించడం ప్రారంభించబడుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యాజకుడు చెప్పిన మాట, ఇంకో మాట చూడండి, 14వ వచనం, 13వ వచనం చూడండి, 13 చూడండి, 12 హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. ఎందుకో దేవుడు ఈరోజు ఈ మాటలు చెప్పమని నన్ను ప్రేరేపిస్తున్నాడు, అందుకే నేను మాట్లాడుతాను. 13వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన 13వ అధ్యాయం 12వ వచనం చదవమ్మా. 14 చదువు. నిలువరమైన ఉంటది, నిలువహారం ఉండండి ఒక్క నిమిషం. 17వ వచనం చదువు. మీ పైన నాయకులు ఉన్నారు, లెక్క ఒప్పజెప్పవలసిన వారు వలె మీ ఆత్మలు కాయిచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనం కాక, దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి. మరలా చదవమ్మా మాట, అందరు వినండి, జాగ్రత్తగా వినండి. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మలు కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక, దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. హల్లెలూయా. మీరు ప్రతి విషయంలో ఫలించబడాలి. ప్రతి విషయంలో మీ జీవితాల్లో ఒక గొప్ప పెను మార్పు రావాలి, ఆశీర్వాదం చూడాలి, నా బ్రతుకులో ఒక గొప్ప మార్పు రావాలని నువ్వు ఆశపడడంలో తప్పు లేదు. నీ జీవితం మారాలి అనడంలో తప్పు లేదు. నువ్వు అందరికంటే గొప్పగా ఉన్నానడంలో తప్పు లేదు. అయితే నువ్వు ఒక క్రైస్తవుని అయింది, దేవుణ్ణి ఆరాధించే వ్యక్తివి, దేవుని వెంబడించే వ్యక్తివి ఉంటే నీకు ఒక సంఘం ఇవ్వబడింది. ఆ సంఘంలో నీకు ఒక కాపరి ఉన్నాడు. ఆ కాపరి చెప్పినట్టుగా నీవు నడిచి ఆనందముతో నిన్ను కాయినట్లుగా ఆయన మనస్సుకు నువ్వు ఆనందం తెచ్చే రీతిగా నీ ప్రవర్తన ఉంటే ఖచ్చితంగా నువ్వు ఫలించబడడం ప్రారంభిస్తావు. ఆయన దుఃఖముతో ఆయన సంతోషముతో కాకుండా, ఆనందంతో కాకుండా దుఃఖముతో చేస్తే అది మీకు నిష్ప్రయోజనం.
నేను చెప్తా ఉంటాను, అమ్మా ఆదివారం ఆరాధన మానుకోదు. ఎన్ని పనులున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, నువ్వు ఏ రకంగా పరిస్థితి అయినా ఆదివారం ఇబ్బంది పడకుండా వచ్చేసి. హలో, ఒక విషయం చెప్తాను చూడండి, మన మనస్సులో మనం ఎదగాలి, దేవుని మందిరానికి వెళ్ళాలి అనే తపన, ఆలోచన మనకుంటే ఖచ్చితంగా దేవుడు సన్నిధానాన్ని మనం వెనక్కి వేయం. అవునంటారా కాదా? రోజు పనులకు పోవాల. ఒక్కరోజు పనికి పోకపోతే ఏమవుతుంది? జీవనోపాధి తగ్గుతుంది. జీవనోపాధి తగ్గితే ఆ ఎఫెక్ట్ ఎప్పుడు వస్తుంది? నెల రోజు వస్తుంది. అవునా కదా? ఏమా కృపకుమారి, ఏదో ఒక్కరోజు కనుక మనం ఒక్క రోజు కనుక మనం పని లేట్ అయిందంటే అప్పుడు ఏమవుతుంది? నెల పొద్దు ఎఫెక్ట్ ఏంది? డాక్రా. అవునా కదా? డాక్రా. అవునా కదా? చెప్పండి రా. డాక్రా మీద పడుతుంది, ఇంటి సరుకుల మీద పడుతుంది, పాల మీద పడుతుంది, ఎన్నో మీ ఇబ్బందులు ఎన్నో ఉన్నాయి. అటన్నిటి మీద ఎఫెక్ట్ పడుతుంది ఒక్క రోజు పని మానుకుంటే. ఏమవుతుంది? అలాగే నీ జీవితంలో ఒక్క ఆదివారము అది నీ ఆర్థిక పరమైన దాని మీద భారం పడుతుంది నువ్వు పనికి పోకపోతే. కానీ దేవుని మందిరానికి గనక నువ్వు ఒక ఆదివారం మీద నిర్లక్ష్యం చేస్తే టోటల్ నీ లైఫ్ మీదనే ఎఫెక్ట్ పడడం ప్రారంభిస్తుంది. అపవాది నీ జీవితంలోకి వచ్చి నీ జీవితాన్ని చీల్చి చెండాడే పరిస్థితికి వచ్చేస్తుంది. ఎప్పుడైతే నువ్వు ఆదివారం మందిరానికి వస్తావో అక్కడ జీవం వెలువడుతుంది. ఆ జీవము నీలోనికి వచ్చి నిన్ను జీవములో, నీ యొక్క జీవముతో ఐక్యమై, దేవుని జీవము కలిగిన మాట నీ జీవముతో ఐక్యమై నిన్ను ఆశీర్వాదకరంగా, దేనిలో కొదువ కొరత లేకుండా అద్భుత రీతిగా ముందుకు కొనసాగింపజేస్తుంది. హల్లెలూయా. నీవు ఒక రోజు పని మానుకుంటే అది కేవలం నీ ఆర్థిక ఇబ్బందుల మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఒక ఆదివారం నువ్వు మందిరం మానుకుంటే అది నీ జీవితం మీదనే ఎఫెక్ట్ చూపిస్తుంది. నీ జీవం మీదనే, నీ జీవితం మీద ఎఫెక్ట్ చూపించిందంటే అది ఆర్థికంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, ఏ సమస్య అయినా కావచ్చు. అర్థమవుతుందా? ఖచ్చితంగా దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేసుకోకూడదు. ఆదివారం ఆరాధన ఖచ్చితంగా అటెండ్ కావాలి. అప్పుడు జీవం మనలోనికి వస్తుంది. దేవుని మాట మనలోనికి వచ్చి మనల్ని బలపరచడం ప్రారంభిస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మీ పైన నాయకులు ఉన్నారు, మీ ఆత్మలను లెక్క ఒప్పజెప్పవలసిన వారి వలె కాయుచున్నారు. వారు దుఃఖముతో కాక ఆనందముతో కాయుతట్టు చూసుకోవాలి. ఒకవేళ వారు దుఃఖంతో చేస్తే అది మీకు నిష్ప్రయోజనం కనుక వారికి ఏమంటారు? వారి మాట విని వారికి లోబడి ఉండాలా. లోబడడం అంటే ఏంటి? ఎన్నో రకాలుగా వస్తుంది. కానీ మన భాషలో చెప్పడం అంటే వారు ఏదైతే దైవత్వంతో, దేవుని యొక్క జ్ఞానంతో నింపబడి బోధిస్తున్నారో ఆ మాటకు మనం లోబడి వెళ్ళిపోతే సంఘం ఆశీర్వదించు. ఈరోజు ఎందుకు చర్చికి వెళ్తున్నాం, మందిరానికి వెళ్తున్నాం, మన కుటుంబంలో లేమి ఎందుకు కలుగుతూ ఉందంటే ఇది మన అభిషేకాన్ని కరెక్ట్గా ఉపయోగించలేకపోతున్నాం. నీలో అభిషేకం నిలబడాలంటే మాట వినాలి. అభిషేకం నీలో పని చేయాలంటే మాట వినాలి. ఇప్పుడు దైవజనుడు నాకేం పని, నా కుటుంబం కోసం నేను ప్రార్థన చేసుకొని ఉండిపోవచ్చు. దేవుని దగ్గర గంటలు సమయాన్ని గడిపి ప్రత్యక్షత తీసుకొని, గంటల సమయాన్ని గడిపి ప్రత్యక్షత తీసుకొని మీకు వచ్చి బోధించి మీ రోగముల కోసం, మీ సమస్యల కోసం ప్రార్థన చేసి మీ స్థితిలో మారాలని ఎందుకు ప్రార్థన చేస్తున్నాం? కారణం ఏమిటంటే దేవుడు మిమ్మల్ని ఒక ఉన్నతమైన, ఒక ఘనమైన పాత్రలుగా చూడాలని ఆశపడతా ఉన్నాడు. ఆయన ఎప్పుడు లేమిలో ఉండాలని కోరుకోడు, దరిద్రతలో ఉండాలని కోరుకోడు. నీవు అన్ని విషయాల్లో సమృద్ధి. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయంలో, ఎందుకంటే దేవుడు నీ గురించి, నీ భర్త ఆలోచన చేస్తాడో, నీ భార్య ఆలోచన చేస్తుందో, నీ తల్లిదండ్రులు ఆలోచన చేస్తారో, నీ యొక్క పిల్లలు ఆలోచన చేస్తారో తెలియదు. కానీ నీ గురించి ఒక వ్యక్తి నిరంతరం ఆలోచన చేస్తున్నాడు. ఆయనే నేను ప్రకటిస్తున్నా, నజరేయుడైన యేసు. హల్లెలూయా. నిరంతరం ఆలోచన చేస్తున్నాడు. నా బిడ్డ రేపు ఉదయానికి ఏం కావాలనేది దానికోసం ప్రిపరేషన్. ఆయన ఎప్పుడు నీ గురించే మనస్సు అయి ఉన్నాడు. ఆయన మనస్సంతా నీ వైపే. ఆయన కనుదృష్టి భూమి మీద యథార్థవంతుల కోసం ఎత్తుకుతూ ఉన్నది.
నీవు ఆ యథార్థవంతుడు అయితే ఆ కనుదృష్టి నీ మీద నిలిపి నీ జీవితాన్ని మార్పు కలుగ చేయడం ప్రారంభిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇది జాగ్రత్త పెట్టుకోవాలి. దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేయదు. దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేసుకో. ఆయన వాక్యం చదవడం నిర్లక్ష్యం చేసుకో. వాయిదాలు వేయాకండి. ప్రార్థన చేసుకున్నాం, రేపు చేసుకుందాంలే, సాయంత్రం చేసుకుందాంలే, మధ్యాహ్నం చేసుకుందాంలే, వాయిదాలు వేయద్దు. ఉదయాన్నే లేవంగానే ప్రార్థన చేయండి. బైబిల్ చదవాలి. బైబిల్ చదవడం వాయిదాలు వేయద్దు. ప్రతిరోజు ఒక డిసిప్లైన్గా మీ జీవితాన్ని దేవునికి అప్పచెప్పుకొని నడిపించబడితే దేవుని కార్యాలు మీ జీవితంలో జరగడం ప్రారంభించబడతాయి. హల్లెలూయా. మనం ఇవన్నీ చేయాల్సినటువంటి చేయకుండా దేవుడా నన్ను ఆశీర్వదించండి ఎట్లా అంటారు? కష్టపడకుండా కూలి అడిగినట్టుంటారు. ఏంటండి? కష్టపడకుండా కూలి అడిగినట్టుంటారు. కష్టపడకుండా కూలి తీసుకోవడం సాధ్యమేంటారా? సాధ్యం అన్న వాళ్ళ చేతులు పైకెత్తండి. శాలరీ కష్టపడకుండా శాలరీ తీసుకుంటా అన్న వాళ్ళకు సాధ్యం అన్న, ఇది సాధ్యమే అన్న వాళ్ళ చేతులు పైకెత్తండి. అసాధ్యం. అలాగే నీకు ఆరోగ్యం కావాలన్నా, నువ్వు ఆర్థికంగా బలం పొందుకోవాలన్నా, దేవుని ప్రత్యక్షతలు చూడాలన్నా, నువ్వు దేవునితో సహవాసం చేయడానికి నీ సమయాన్ని హెచ్చించాలా? పని చేయడానికి నీ సమయాన్ని హెచ్చిస్తూ ఉన్నావు? ప్రార్థన చేయడానికి సమయాన్ని హెచ్చిస్తూ ఉన్నావా? వాక్యం చదవడానికి హెచ్చిస్తూ ఉన్నావా? ప్రార్థన చేసిన వాళ్ళు ఇంకేం అనుకోవద్దు, వాక్యం చదివిన వాళ్ళు ఇంకేం అనుకోవద్దు. నువ్వు ప్రార్థన చేయాలా, వాక్యం చదవాలి. ఎప్పుడైతే ఇవి నీ జీవితంలో ఉంటాయో మీ జీవితాలు బ్లెస్సెడ్గా ఉంటాయి. మీరు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటారు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మీరు మొదటగా మీ సంఘములో ఉండే దైవజనుని మాట వినడం నేర్చుకుంటే, ఆయన ప్రవర్తన ఫలం మీరు తలంచుకుంటే, ఆయన మీకు బోధించే విధానాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని ఆయన విశ్వాసాన్ని మీరు అనుసరిస్తే ఖచ్చితంగా దేవుని కార్యాలు మీ జీవితంలో జరగడం ప్రారంభించబడతాయి. హల్లెలూయా. దేవుడు అంటే దేవుడు కాదు, ఆయన మన తండ్రి. అర్థమైందా? కొంతమంది ఉంటారు ప్రార్థన చేసుకోరు, వాక్యంతో యాన్నం చర్చలు కనపడితే ప్రార్థన చేయరు, బైబిల్ చదవరు. ఇంకొంతమంది వచ్చుంటారు, చూస్తుంటారు కొంతమంది చర్చి కాడికి వచ్చరికి కిందికొంగి వెళ్ళిపోతా ఉంటారు. అది కాదు దేవుడు కోరుకుంటుంది. దేవుడు నీ హృదయాన్ని కోరుతా ఉన్నాడు. దేవుడు నీ హృదయాన్ని కోరుతా ఉన్నాడు. దేవునికి నీ హృదయాన్ని ఎప్పుడైతే ఇస్తావో ఆ హృదయంలోనికి ఆయన అడుగుపెట్టి ఆయన స్వరూప్యంగా నిన్ను మార్చుకుంటాడు. హల్లెలూయా. కొడుగట్టిగా చెప్పండి, దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన స్వరూప్యములకి రావాలి. అందుకు ఆయన పరితపించి ఆయన మరణించాడు. ఎందుకో తెలుసా? ఆయన పోలిక మనకి ఇవ్వటానికి. ఆయన శిలువ మనకి ఎక్కింది ఎందుకో తెలుసా? ఆయన కలిగినంత నీకు ఇవ్వడానికే. అలా నువ్వు ఉండాలి అంటే నీ దైవజనుని గౌరవించడం నేర్చుకో. నీ దైవజనుని గౌరవించడం నేర్చుకో. ఆయన మాట విని లోబడి నడవడం నేర్చుకో. హానర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. గౌరవం అనేది చాలా ప్రాముఖ్యమైనది సంఘానికి, మరి విశ్వాసులకు, దైవజనులకి. నన్ను మొహం మీద కొంతమంది తిట్టినారు, కానీ నేను అదే గౌరవం తెలియని మాట్లాడు, అదే గౌరవంతో మాట్లాడు. మరి మీరు గౌరవంతో మీ దైవజనుని ఒక మాట హెచ్చరించి గద్దించాడంటే నా దైవజనులే అని అనుకున్నారా? అనుకోవాలి. నన్ను అన్నాడు, నన్ను అట్టడాడు, నన్ను ఇట్టడాడు, బా ఆయన చూడు ఏంది ఎప్పుడు డబ్బులు అంటాడు అని. ఒకటే చెప్తున్నా, విత్తనం వేస్తేనే పంట బయటకు వస్తుంది. విత్తనం వేస్తేనే పంట బయటకు వస్తుంది. విత్తనం వేయకుండా పంట వస్తుందా? ఎందుకు రాదు? విత్తనం వేయకుండా పంట రాదు. మనం చాలా మందిలో, ఎక్స్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాల్లో మైండ్ లో నిలబడిపోయింది ఏం తెలుసా? అన్ని బాగింటారు, వాక్యం బాగింటారు, అన్ని బాగుంటాయి, చివరికి
దేవుని మందిన కానుకలు పడదామంటానికి అందరు లేచిపోతారుగా. కానుక అని వచ్చేసరికి వెళ్ళిపోతారు. దేవుని మందిరానికి ఏదన్నా చెయ్యండి అంటలకి వెళ్ళిపోతారు. చాలా వరకు, అంటే అందరు కాదు, కొంతమంది ఉన్నారు. మళ్ళీ కొంతమంది దేవునికి ధారాళంగా ఇచ్చే వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఇచ్చే మా పేరు ఎక్కడా, మా పేరు మాట్లాడలేదే, మా పేరు చదవలేదే. నువ్వు ఇచ్చింది ఎవరికి? మనుషులకా దేవునికా? దేవుడు చూసినాడు కదా నువ్వు ఇచ్చినావా లేదా అనేది. అయిపోయా. హల్లెలూయా. ప్రతిఫలం ఎప్పుడు మనం ఆశించకూడదు. దేవుని సన్నిధానంలో నీవు వాక్యమును విని వాక్య ప్రకారం నడవడం నేర్చుకుంటే నీ జీవితం ఆశీర్వదించబడుతుంది. ఈరోజు ఇంత వైభవంగా దేవుని మందిరం కట్టబడి ఉందంటే కారణం విశ్వాసం. దేవుని యందు విశ్వాసం, నమ్మిక ఉంచాను. దేవుని దాటిపోయి బ్రతకలా. నేను వెళ్తున్నాను, విశ్వాసంతో వెళ్తున్నాను. నేను వెళ్ళే మార్గంలో నాకు కావాల్సిన అవసరాలన్నీ ఆయన ఇస్తా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు విశ్వాసమును అనుసరించు. నీకు ప్రతికూల పరిస్థితి అయినప్పటికీ నా దైవజనుడు ఫలానా రోజు ఈ మాట చెప్పాడు. నేను చెప్పాను, ఫ్యామిలీ ఫెయిర్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేస్తున్నప్పుడు ఎంతో అవసరాలు అన్నీ అయిపోయినాయి. ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలని అడుగుతా ఉన్నాను. అన్నిటిని దేవుడు అనుగ్రహించాడు. నేను ఏదైతే తర్వాత చూసుకుందాంలే అనుకుంటే అవి ఆగినాయి. నాకు ఇది కంపల్సరీ కావాలనుకున్నప్పుడు వాటికి కావాల్సిన ప్రతి అవసరత దేవుడు నిశ్చయముగా అనుగ్రహించి ఉన్నాడు. ఇది విశ్వాసం. ఎందుకంటే విశ్వాసంతో నేను అడిగాను, ఆయన నాకు ఇచ్చాడు. ఎందుకంటే ఆయన మాటను నేను శ్రద్ధగా వింటున్నాడు. దేవుడు అంటున్నాడు, నా నామమున మీరు నన్ను ఏం అడిగినను నేను మీకు ఇచ్చేదను అనే మాట నేను చదివాను, విన్నాను, నా హృదయంలోకి తీసుకున్నాను. విశ్వాసము పెరిగింది, విశ్వాసమును మాట్లాడాను. అది నా కళ్ళ ముందర క్రియారూపకముగా ఏర్పాటయ్యింది. హల్లెలూయా. ఇప్పుడు నీవు కూడా విశ్వాసంతో పలుకు, మాట్లాడు. నీ కళ్ళ ముందర అది క్రియారూపకంగా నిలబడడం నీవు కూడా చూస్తావు. హల్లెలూయా. మన దేవుడు అంటే ఏదో దేవుడు కాదు. దేవుడు అంటే దేవుడు కాదు, తండ్రి. నీ తండ్రి ఆయన కడుకోండి. తండ్రి ఎప్పుడు నేను ప్రేమిస్తూనే ఉన్నాడు. నువ్వు పరిశుద్ధంగా, పవిత్రంగా, నీట్గా ఉంటేనే దేవుడు నీ దగ్గర రాణించుకోడు. నువ్వు ఎలా ఉన్నా తండ్రి అంటేనే తండ్రి పలుకుతాడు. అర్థమైందా? ఎప్పుడైతే నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు ఆశ్రయిస్తే ఆయన నిన్ను హక్కున చేర్చుకొని ఆయనలో ఉన్న మంచి లక్షణములన్నీ నీకు ఇవ్వడం ప్రారంభిస్తాడు. ఆయనలో ఉన్న ఆశీర్వాదములన్నీ నీకు ఇవ్వడం ప్రారంభిస్తాడు. ఆయనలో ఉన్న ఆరోగ్యాన్ని నీకు ఇవ్వడం ప్రారంభిస్తాడు. ఇది తెలియడంలా. రోగం ఉందంటే రోగం, హాస్పిటల్ పా, ఎన్ని రోజులు పోతూనే ఉంటా. ఈ వాళ్ళ ఇంజక్షన్, ఈడ పొడిపించుకో, ఆడ పొడిపించుకో, ఈడ పొడిపించుకో, అన్ని పొడిపించుకోను. అనారోగ్యం వచ్చిందంటే నీ జీవితంలో నజరేయుడైన యేసు నామములో శరీరమా నేను నీతో మాట్లాడుతున్నా. నా శరీరం మీద ఉన్న అనారోగ్యం, బలహీనత, నా ఎముకల్లో, మాంసంలో ఉన్న శక్తి బయటికి వెళ్ళిపోయి యేసు నామములో పలుకుతూనే ఉండు. ఖచ్చితంగా నువ్వు పలికే పలుకును దేవుడు ఆమేనని నీలో ఉన్న రోగాన్ని తీసేయడం ప్రారంభిస్తాడు. నేను మన బెంగళూరుకి కాన్ఫరెన్స్కి వెళ్ళిపోయి వచ్చిన తర్వాత అక్కడ ఉన్న చల్లటి వాతావరణానికి ఇక్కడ ఉన్న వేడికి రెండు వాతావరణం చేంజ్ చేసరికి లోపల వేడి ఎక్కువ అయిపోయి అంగిటి పరిచయం చేసింది. జలుబు, కాఫ్ ఎక్కువ వస్తుంది, భయంకరమైన కాఫ్, జ్వరం వచ్చినట్టు. రాత్రి ఇక్కడ వెళ్ళిపోయి పడుకున్నా. ఫుల్ జ్వరం వచ్చినట్లు ఉంది, అనీజీగా ఉంది. ఏమైతే త్వరగా వెళ్ళి అజిథ్రోమైసిన్ 500 mg 2 తీసుకు మూడు టాబ్లెట్లు వేసుకుంటారు. పోతుంది, పోపో అంటుంది శరీరం. నో, దేవా నువ్వు పొందిన గాయములో ఈ శరీరానికి స్వచ్ఛత కలగాల. అదే ప్రార్థన చేశాను. వచ్చిదానే ఉదయం దిగాను, అదే ప్రార్థన చేశాను. మరుసటి రోజు ఉదయానికి 6:30కి అయితే మాట్లాడి ప్రార్థన చేసిన, మరుసటి రోజు ఉదయం 6:30 కల్లా ఆ బలహీనత అంతా తొలగిపోయింది. ఏ హాస్పిటల్కి పోలా. అట్లా నేను హాస్పిటల్కి పోవాకమని చెప్పాలా, పోండి. కానీ నువ్వు మాట్లాడడం ప్రారంభించు. ప్రతి దానికి పరిగెత్తాకు, మాట్లాడు. నా శరీరానికి యేసు నామమును ప్రకటిస్తున్నా. మీరు పొందిన గాయములలో స్వస్థత, మీరు పొందిన దెబ్బలలో స్వస్థత కలుగును గాక. శరీరమా, కాళ్ళకి యేసు నామములో ఈ కాలుకున్న బలహీనత నీతో మాట్లాడుతున్నా, బయటికి వెళ్ళిపో. ఈ కాలుకున్న బలహీనత యేసు నామములో బయటికి వెళ్ళిపో.
నా తండ్రి పొందిన గాయములో స్వస్థత, ఈ చేతికునే స్వస్థత పొందుకో, ఎముక స్వస్థత పొందుకో యేసు నామంలో. దేవుడికి సమస్త ఆయనను సొంత రక్షకుడిగా స్వీకరించినప్పుడు ఆయనలో ఉన్నవన్నీ నీకే, ఆయనలో అధికారం కూడా నీలోకి వచ్చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. నావన్నీ నీవే అన్నాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గుర్తు పెట్టుకో, చాలా మస్టుగా, చాలా ప్రాముఖ్యమైన మాటలు ఇవి. దేవుని సన్నిధానంలో ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని బోధించే ఆ దైవ జనులను మీరు విశ్వాసాన్ని అనుసరించడం మీరు నేర్చుకుంటారో మీ బ్రతుకులలో మార్పు రావడం ప్రారంభించబడతాయి. మందిరానికి వచ్చి ఏదో వచ్చి ఎంతో ప్రయాసపడి వస్తున్నారు. వచ్చిన మీరు గొప్ప ప్రతిఫలం పొందాలా, గొప్ప ప్రతిఫలం పొందాలా. వచ్చి వెళ్ళిపోకూడదు, గొప్ప ప్రతిఫలం పొందాలి. మీరు ఎప్పుడైతే ఆ ఫలమును ఫలించడం మీరు ప్రారంభిస్తారో టోటల్ మీ లైఫ్ చేంజ్ అయిపోతాయి. దేవుడు మీ జీవితంలోకి వచ్చి గొప్ప అద్భుతాలు జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా వచ్చేది ఇచ్చేది ఏమి లేదు. నువ్వు వెళ్ళిపోతున్నావు అంటే ఇప్పుడు ఒక విషయం చెప్తాను. ఒక చీఫ్ మినిస్టర్, సీఎం ఉన్నాడు. సీఎం వెళ్తున్నప్పుడు అదే గౌరవం ఇస్తాడు, సీఎం కొడుకు వెళ్ళినప్పుడు కూడా అదే గౌరవం ఇస్తాడు. అవునా కాదా? అవునా కాదు? ఎందుకు? సీఎంకు కుమారుడైన అర్హతను బట్టి. అలాగే నువ్వు ఎప్పుడైతే ఆయన కుమార్తెగా, ఆయన కుమారుడుగా మార్చబడతావో దురాత్మలు కూడా మీకు లోబడడం ప్రారంభించబడతాయి. ఆయన వెళ్తున్నప్పుడు సర్వోన్నతమైన దావీదు కుమారుడు నాతో నీకేం పని అని ఎలాగైతే వచ్చి మాట్లాడాయో, దురాత్మలు లోబడ్డాయో, బ్రతిమాలుకున్నాయో, అలాగే అపవాది మిమ్మల్ని బ్రతిమాలుకోవడం ప్రారంభిస్తాడు. ఎందుకో తెలుసా? కేవలం నీవు ఆయనతో సహవాసం చేసి ఆయన కుమార్తెగా, కుమారుడుగా మార్చబడడం ద్వారా ఏదైనా సంపాదించుకోవచ్చు. మనం మాట్లాడేది ఎప్పుడు మనం బలహీనతనే ఉంటావు. బలహీనతతో ఉండేదానికి కాదు నువ్వు బ్రతికింది. నువ్వు ఆరోగ్యం కొనడానికి దేవుడు నేను పిలుచుకున్నాడు. హల్లెలూయా. నువ్వు పొందిన బాప్తిస్మాన్ని బట్టి, నువ్వు కలిగి ఉన్న యేసయ్యను బట్టి నువ్వు ప్రార్థించాలా, నీ శరీరంలో రోజు ప్రకటించాలా. ఒకవేళ నీకు డయాబెటిక్ ఉందనుకో, షుగర్ ఉందనుకోండి, ఒకవేళ బీపీ ఉందనుకోండి, థైరాయిడ్ ఉందనుకోండి, నువ్వు టాబ్లెట్ వేసుకుంటూ ఏం చేయాలా? ప్రతిరోజు నువ్వు మాట్లాడుతున్నావు నీ శరీరంతో, నా శరీరమా, నా బ్లడ్ లో ఉన్న ఇన్ఫెక్షన్ బయటికి వెళ్ళిపోయేస్తున్నాము, నా ఎముకలో ఉన్న బలహీనత బయటికి వెళ్ళిపో, నా శరీరంలో ఉన్న డయాబెటిక్ బయటికి వెళ్ళిపోయేస్తున్నాము అని ఎప్పుడైతే నువ్వు శపిస్తూ మాట్లాడుతూ ఉంటావో నిశ్చయముగా రోజు రోజుకు నీ శరీరంలో రోగం తగ్గిపోయి ఆరోగ్యం పెరగడం ప్రారంభించబడుతుంది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపడదాం. హల్లెలూయా. మాట్లాడు, నీ మీద ఉన్న బలహీనత మాట్లాడు. ప్రతిరోజు నీవు ఎప్పుడైతే మాట్లాడుతూ ఉంటావో నీ మాట ఆ యొక్క వైరస్ అంతటిని కిందికి లాగేసి దేవుని యొక్క శక్తిని నీ శరీరంలో పుష్ చేయడం ప్రారంభించబడుతుంది. ఎప్పుడైతే దేవుని శక్తి నీలోనికి వస్తుందో ఆరోగ్యం రావడం ప్రారంభించబడుతుంది. మాత్రలన్నీ తగ్గిపోతాయి. నీ ఆరోగ్యం పెరిగి నువ్వు బలవంతుడుగా, దృఢమైన శక్తితో నిలవబడతావు. హల్లెలూయా. నేను తప్పదన్నా, పొద్దున ఒకటి వేసుకోవాలా, రాత్రి ఒకటి వేసుకోవాలా, మధ్యాహ్నం ఒకటి వేసుకోవాలి. ఎవరో ఒక 15 టాబ్లెట్లు వేసుకుంటున్నదంట. ఒకటే చెప్పిన, యేసు నామములో అన్ని క్యాన్సల్ చేస్తున్నాను, ఆగిపోయినాయన్ని. హల్లెలూయా. నెగిటివ్ మనం ఆలోచన చేయకూడదు. అమ్మా పొద్దున లేచాను, కొంతమంది లేదని అబ్బా ఆయన పట్టుకుంటే కాళ్ళు వచ్చా, చేయి నొచ్చా, దరిద్రంగా లేడమే నువ్వే పలుకుంటున్నా, ఈడనొచ్చా ఆడనొచ్చా, వస్తుందా? లేస్తానే, యేసయ్యా నీవు పొందిన గాయములలో నా శరీరానికి స్వస్థత కలిగి ఉన్నది, నువ్వు నాలో నివాసం చేస్తున్నావు, నీ శక్తి నాలో ఉంది, నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి దేవా నీకు స్తోత్రం అని ఎప్పుడైతే నువ్వు చెప్తావో నీ జీవితంలో దేవుని కార్యాలు జరగడం ప్రారంభించబడుతుంది. సమస్త మహిమ ఘనత ప్రభావములు మన యేసుకు చెందిన గాక. కాబట్టి మీరు మీ నాయకుని, మీ సేవకుని మాట విని లోబడి వారి విశ్వాసాన్ని అనుసరించండి. ఖచ్చితంగా మీ జీవితాలు చేంజ్ అవుతాయి. మీ అభిషేకం రెట్టింపు అవుతుంది. మీరు పొందిన అభిషేకం రెట్టింపు అయితే వెళ్ళిపోతుంది. ఎందుకంటే దైవజనుడు ఎక్కడున్నాడు అక్కడే లేడు, పెరుగుతూ వెళ్ళిపోతున్నాడు. ఎప్పుడైతే ఆయన విశ్వాసాన్ని అనుసరించుకుంటూ వెళ్ళిపోతావో దైవజనుడు పెరిగినప్పుడు నీవు కూడా ఆటోమేటిక్ గా
పెరగడం ప్రారంభించబడుతుంది. నీ జీవితం మారడం ప్రారంభించబడుతుంది. నీ ఆర్థిక వ్యవస్థ, నీ ఆరోగ్య వ్యవస్థ, నీ ఆత్మ సంబంధమైన పరిస్థితి ఎంత టోటల్ గా చేంజ్ అయిపోయి గొప్ప ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోవడం ప్రారంభిస్తావు. కాబట్టి ఈ మాటలన్నీ మీరు జాగ్రత్తగా విని మాటల ప్రకారంగా మీరు నడిపించబడదురు గాక. ఆమేన్. మోకరించండి ప్రార్థన. మోకరించండి. కూడా మోకరించండి. చిన్న తీర్మానం. ప్రభువా, మాకు ఇవ్వబడిన మా దైవజనుని మేము అనుసరిస్తాం, విశ్వాసాన్ని అనుసరిస్తాం. మా దైవజనుడు బోధించే బోధన జ్ఞాపకం చేసుకుంటాం. ప్రభువా, మా యొక్క నాయకుడు ప్రవర్తన ఫలమును తలంచుకుంటాం. మా నాయకులు మేము బాధ పెట్టమయ్యా. మా నాయకులు దుఃఖంతో మమ్మల్ని కాచేటట్టుగా మేము మా ప్రవర్తన మార్చుకుంటాం. దుఃఖముతో కాక మా నాయకులు దుఃఖముతో కాక ఆనందముతో మమ్మల్ని కాయేటట్టుగా మా ప్రవర్తన మేము మార్చుకుంటాం. మా నాయకులు ఆనందముతో మమ్మల్ని కాచే రీతిగా మా ప్రవర్తన మేము మార్చుకుంటాం ప్రభు అని చెప్పు. ఎస్, స్తోత్రం తండ్రి. ఓ తీర్మానం చెయ్యి. మా నాయకుని పౌలు గారు అంటున్నాడు, ఇదిగో నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను, జీవించిన నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాను అని అన్నాడు. విన్న వాక్యాన్ని బట్టి తీర్మానం చేసుకో బిడ్డ. దేవుని యొక్క ఫలమును అనుభవించబోతున్నా. ఎస్, ప్రేమ స్వరూపి, దయగలిగిన దేవా, సర్వశక్తిమంతుడా, మహోన్నతుడా, సర్వాధికారి అయిన యేసయ్య, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభా, నీ పిల్లలు ఇంతవరకు నాయన శ్రేష్టమైన మాటలు విని ఉన్నారు. వారి యొక్క అభిషేకాన్ని నిలబెట్టుకోవడానికి, వారు ఫలించబడడానికి, వారి అభిషేకం యొక్క ఫలములు పొందాలంటే దైవజనుని జ్ఞాపకం చేసుకొని ఆయన ప్రవర్తన ఫలం తలంచుకొని విశ్వాసం అనుసరించి నడవాలి. దుఃఖముతో మమ్మల్ని కాచే రీతిగా మేము ఉండకూడదని, ఆనందంతో కాచే రీతిగా ఉండాలని వారి మాట విని వారికి లోబడి ఉండాలని మీరు మాట్లాడారు. క్రీస్తు నిశ్చయంగా క్రీస్తును పోలి దైవజనుడు నడుస్తున్నాడు. మరి దైవజనుని మీరు అనుసరించినప్పుడు, విశ్వాసాన్ని అనుసరించినప్పుడు ఆ పోలిక మీలోనికి వస్తుందని మీరు మాట్లాడారు. నిశ్చయంగా యేసు క్రీస్తు నామంలో తండ్రి ఈ కార్యక్రమాన్ని చూస్తున్న బిడ్డలకును, తండ్రి ప్రతి ఒక్క బిడ్డకును నాయన యేసు క్రీస్తు నామం ఇక్కడ కూడి వచ్చే ప్రతి బిడ్డకును ఆయన కృప సదాకాలము తోడైంది. నిశ్చయముగా ఆయన కృపతో ఆయనే ప్రతి ఒక్కరిలో నివాసము చేయును గాక. వినగలిగిన మనసు వినగలిగిన చెవి గ్రహించగలిగిన మనసు అనుగ్రహించబడును గాక. ప్రభా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ చిత్తం ప్రతి ఒక్కరి పట్ల నెరవేర్పు కలగజేసి మీ ఉన్నతమైన కార్యములు ప్రతి ఒక్కరి పట్ల జరిగించి మహిమను పొందుకోమని సకల మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ మరి ఒక్కసారి వీరందరూ నేను ఆశీర్వదిస్తున్నా. శాంతి, సమాధానం, శుభములు ప్రకటిస్తున్నా. ఆరోగ్యము కలుగును గాక, ఆర్థిక సమృద్ధి కలుగును గాక, ఆత్మయందు దినదినం మహిమను అధిక మహిమకు వెళ్ళును గాక. అతి కార్యం జరిగించి మీరు మహిమను పొందుకోనమని యేసుక్రీస్తు నామం పేట ప్రార్థన చేసి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. దేవునికి స్తోత్రాలు.